అందరికీ నమస్తే. కోరి కోరి కొట్లాడుతున్న కొంటె లీడర్లు మీకోసం ఏరి ఏరి ఎంకులాడి తెచ్చిన వైరల్ ముచ్చట్లు గవన్నీ చూసినాక తప్పక కొడతారు మళ్ళా సప్పట్లు. ఆల్చం ఎందుకు చూద్దామా మన జిగల్ రాజా వార్తలు. ముందుగా హెడ్లైన్స్. కుక్క కోసం ఎక్కి ఎక్కి ఏడుస్తున్న యాక్టరు ఈ వీడియో అవుతున్నది సోషల్ మీడియాలో వైరల్. జై కాంగ్రెస్ అంటున్న కడియం సారు కారు పాటోళ్ళు అంటున్నారు మళ్ళా గిదెక్కడి తీరు. కొడుకు సైనిక అవార్డును అందుకున్న అమ్మ ఈ కన్నీళ్లను చూసి బాధపడుతుండొచ్చును కూట బ్రహ్మ. రెచ్చిపోతున్న సైబర్ దొంగలు ఈ అక్కకు గిట్లా మల్ల చేసిండ్రు మళ్ళా ఫోన్లు. మనకు చదువు నేర్పిన గురువుకు ఒక పారి దండం పెడితే చాలు. గట్లనే మనకు సాయం చేసిన దోస్తుగానికి ఒకసారి దండం పెడితే చాలు. కానీ మన అమ్మకు మనల్ని కాపాడే జవానుకు ఎన్ని పార్లు దండం పెట్టినా వాళ్ళ రుణం తీరది. గందుకే గా వీర సైనికులను గిట్ల ఎన్నిసార్లు తలుసుకున్నా యాద్ చేసుకున్నా తక్కువనే. మళ్ళా మనం పుట్టినప్పటి సంది మన అమ్మ కంటికి రెప్పలెక్క మనల్ని ఎట్లా కాపాడుకుంటుందో ఈ దేశాన్ని సైనికులు గుట్ట గట్లనే కంటికి రెప్పలా కాపాడుతారు. మన దేశానికి ఏమన్నా ముప్పొస్తే వీర మరణం పొందైనా సరే మన దేశాన్ని కాపాడనీకే ముంగలుంటారు. గట్లనే 2024 ఉగ్ర దాడులల్లా కాశ్మీర్లా వీర మరణం పొందిన రాష్ట్రీయ రైఫిల్స్ సిపాయి జంజల్ ప్రవీణ్ ప్రభాకర్ ధైర్యం సాహసానికి మెచ్చి మొత్తం మీదైతే సెంట్రల్ సర్కారు కీర్తి చక్ర అవార్డును ప్రకటించింది. ఇక ఆయన వీర మరణం పొందుడుతోని మొత్తం మీదైతే వీర చక్ర అవార్డు తీసుకొనికే ఆమె తల్లి వచ్చింది. ఇక ఆ తల్లి వచ్చేటప్పుడు ఆ తల్లిది చిన్న బాధ కాదు. అందరూ ఆ తల్లి ముంగల్నే సైనికులు అవార్డులు తీసుకున్నారు. ఇక నా కొడుకు కూడా బతికుంటే అవార్డు తీసుకుంటుండే అని చెప్పి మొత్తం మీదైతే బాధపడుకుంటా వచ్చి అవార్డు తీసుకున్నది. చూసిరు కదా, చూసేటోళ్ళకే కళ్ళల్లో నీళ్లు ఆగుతలేవు. తల్లిని చూస్తే గంత బాధ అనిపిస్తున్నది. ఒక దిక్కేమో కొడుకు పోరాటం, ఇంకో దిక్కేమో తల్లి ఆరాటం. మొత్తం మీద అయితే రాష్ట్రపతి మేడం గుట్ట బాగానే బాధపడ్డది. ఇక ఆఖరికి ధైర్యం చెప్పింది. చూసిరు కదా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఏం చెప్పాలి, ఎంత అని చెప్పాలి నా బాధ. మా తాత మంచిగా నిగనిగా ఉండేటోడు. ఆ రాత్రి మంచిగానే ఉన్నాడు. వద్దురా నాయన పులిబాటీలు అంటే పులిబాటీల మీద పులిబాటీలు వేసాడు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి నా బాధ. ఓయమ్మో ఓయయ్యో తాత, ఓ తాత 500 పింఛన్ రూపాయలు ఇస్తాంటివి కదా తాత, అప్పుడే పోతివా తాత. ఇప్పుడు నేను ఖాళీ సీజర్ తీసుకొని ఏం చేయాలని తాత. మనం ఇప్పుడు మన తాతను తలుచుకొని ఎట్లా ఏడుస్తామో ఒక అక్క కూడా కుక్కను తలుచుకొని అంతకంటే ఎక్కువనే బాధపడుతున్నది. మరి ఎందుకు బాధపడుతున్నది, ఏం సంగతి ఓసారి అరుచుకుందాం పండి. అరెరెరే ఏమాయే ముక్కంతా కండ్లంతా ఇర్రగాయ కదా. సినిమా యాక్టర్ మంజారి ఫడ్నీస్ మేడం ఎందుకు ఏడుస్తున్నది, ఏం సంగతి అని పరిశాన్ అవుతున్నారులే. ఇక మేడంకున్న బాధ నేను చెప్తే సమజ్ కాదు కానీ ఇక మీరే చూడుండ్రి. A dog called Mikey. He was abandoned by his family. And he's been a part of our society since 2019 or 20. And he was a really sweet dog. He went missing. We were all worried and we all tried to find where he is. We made posters. We put them everywhere. We've been trying to search for him incessantly. Talking to all the guards and everybody and like trying to ask, kya hua? Where did he go? He just went missing.
suddenly, and finally today, somebody from here confessed, somebody who చూసిరు కదా మేడంది చిన్న బాధ అంటే బాధ కాదు, కళ్ళకెళ్ళి పటపట కన్నీళ్ళు గారుతూనే ఉన్నాయి. అయితే మేడము 2019 సంది ఓ కుక్క పిల్లను పెంచుకుంటున్నదట. ఇక కుక్క పిల్లను మేడం ఉంటున్న సొసైటీలో కొంతమంది ఇక రాళ్ళతోని కొట్టి కొట్టి చంపిర్రట. మరి 5-6 ఏండ్ల సంది ఇంటోళ్ళ లెక్కనే పక్కపొంటి ఉన్నది, పక్కపొంటి తిన్నది, పానం కంటే ఎక్కువ మమ్మలను ప్రేమించింది. అసొంటి కుక్కను కొట్టి చంపుతారు, ఇక మా నుండి దూరం చేస్తారు. ఆ కుక్క లేకపోతే మాకు మస్తు బాధ అనిపిస్తున్నది అని చెప్పి మొత్తం మీద అయితే గిట్ల ఏడుస్తున్నది మేడం. they dragged him into the staircase area between B1 and lobby, and they hit him more. They hit him more that he was bleeding from his mouth, and he pooed and he peed and he dirtied the place, and then in half death they just put him inside a goni and they threw him off B2 into this khadi area behind in a little, half dead. చూసిరు కదా కుక్క పిల్ల అంటే మేడంకు ఎంత పాయరమో, ఎక్కి ఎక్కి ఏడవబట్టే. ఏడ్చుడే కాదు, మా కుక్క పిల్లను చంపినోళ్ళ మీద కఠినాది కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి పోలీసులను కోరింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక జంతు ప్రేమికులందరూ మేడంకే మద్దతు పలుకుతున్నారు. ఇప్పటికంటే అప్పుడే చాలా మంచిగా ఉంటుండే. అప్పుడు తిననీకే తిండి లేకున్నా పండ్లు పలహారాలు తిని ఎసొంటి ప్రమాదం లేకుండా నిండు నూరేళ్ళు చల్లగా బతికిర్రు. కానీ ఇప్పుడు మన దేశంలో నిమిషానికి ఒక ప్రమాదం అయ్యి చాలా మంది పిట్టలేక రాలిపోతున్నారు. ఎప్పుడు ఎవరికి ఏమవుతున్నదో అస్సలు సమజైతే లేదు. గట్లున్నది పరిస్థితి. ఎప్పటికి పోయినట్టే వైజాగ్ స్టీల్ ప్లాంట్లకు పనికి పోయిర్రు ఉద్యోగులు. కానీ గింతట్లనే ఏమైందో ఏమో కానీ గింత పెద్ద ప్రమాదం అయ్యింది. విశాఖ స్టీల్ ప్లాంట్ల పని చేసే ఉద్యోగుల గోసను ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. ఎప్పుడు పోయినట్టే విశాఖ స్టీల్ ప్లాంట్లకు పనికి పోయిండ్రు. ఇక పోయినాక ఏ గాశారం అడ్డు వచ్చిందో ఏమో, మొత్తం మీద అయితే ప్రమాదం అయ్యి దగ్గర 10 మంది ప్రాణాలు పోయినాయి. ఇక ఇంకేమున్నది, గా ఇంటోళ్ళది చిన్న బాధ అంటే బాధ కాదు, గల కోసం ఎంత చెప్పినా తక్కువనే, గా లెక్కన బాధపడుతున్నారు. మళ్ళా ఈ అగ్గి ముచ్చట ఎరకగానే సీఎం చంద్రబాబు సారు అందరు అధికారులకు ఆర్డర్లు వేసిండ్రు. దవాఖాన ఖర్చులు మొత్తం సర్కారే భరించాలని చెప్పిండు. మొత్తం మీద అయితే సర్కారు దిక్కెళ్ళి బాధితులకు ఒక భరోసానైతే ఇస్తున్నారు. అట్లనే కాలం చేసిన వాళ్ళకు ప్రాణ నష్టం కింద 25 లక్షల రూపాయలు ప్రకటించిండ్రు. అయితే ఇవాళ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు గాయాలయ్యి దవాఖానాలు ఉన్నోళ్ళ దగ్గరికి పోయి ఎట్లయింది, ఏం సంగతి, ధైర్యంగా ఉండాలి అని చెప్పి మొత్తం మీద అయితే ధైర్యం చెప్పిండు. గిట్లా చూసిరు కదా బాధితులకు బాగానే ధైర్యం చెప్పవచ్చే. ఇక మంత్రి లోకేశం సారు బాధితులను అరుచుకొని బాధితుల కుటుంబాలకు భరోసానిస్తుంటే తోటి ఉద్యోగులైతే మస్తు గరం అయ్యిండ్రు. అరే ఎన్నో దినాల సంది మొత్తం మీద అయితే ప్రమాదాలు అవుతున్నాయి. ఇక సర్కారు ఆలోచన చేయాలన్నా వద్దా అని చెప్పి మొత్తం మీద అయితే బగ్గుమన్నారు తోటి ఉద్యోగులు. కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. అందుకే కదా వచ్చింది ఇంత దూరం, అందుకే కదా ఇంత దూరం వచ్చింది. వచ్చింది అందుకే కదా కూర్చొని మాట్లాడే స్వేచ్ఛ నాకు. చూసిరు కదా మొత్తం మీద అయితే గిట్లున్నది మళ్ళా పరిస్థితి. ఇక సర్కార్ అయితే ప్రమాదం ఎట్లయింది, ఏం సంగతి మొత్తం నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేసింది. మరి ముంగల గిసొంటి ప్రమాదాలు కాకుండా చూస్తే బాగుంటుంది. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని దిక్కులు చూసుకుంటా నడిస్తే దిక్కు లేకుండా ఏ గుంతల్లో పడతాం కదా. కానీ పట్నంలో ఒక తమ్ముడు
రెండు కండ్లు రెండు కనుగుడ్లు బయట పెట్టి భూతద్దం చూసినట్టు రోడ్డును చూసుకుంటూ నడిచిండట. మరి అయినాక తమ్మునికి ఈ ప్రమాదం అయితే తప్పలే. ఓర్ని కథ సలగుండా బుడ్డోడు పోయి గండ్లనే కాలు పెట్టిండు కదా, ఆగో కాలు సగం లోపలికే వాయే. ఇంకా సీకులతోని జాలి కప్పిరు నయం, లేకపోతే అండ్లనే పడుతుండే. ఆగో ఎంత గుంజినా కాలు వస్తలేదు కదా. అరే పోరడా జర సైజు. మొత్తానికైతే రానే వచ్చిండు బయటికి. ఇక బయటికి వచ్చి మొత్తం మీద అయితే జర నిమ్మలం అయ్యిండు. ఆఖరికి వస్తే అగ్నిమాపకోళ్ళే వచ్చి పూరుని బయటికి తీసిర్రు. మొత్తం మీద అయితే గాలెక్కన పూరడు ఆగమాగం చేసిండు. నిజంగా చెప్పాలంటే పెద్ద ప్రమాదం తప్పినట్టే. మళ్ళా ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇంతకీ ఇది ఏడయ్యిందంటే మన పట్నంలో సచివాలయం దగ్గర అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఓ చిరంజీవికి, ఓ నాగార్జునకు, ఓ వెంకటేష్కు, ఓ అల్లు అర్జున్కు, ఓ రామ్ చరణ్కు అభిమానులు ఉన్నట్టే లీడర్లకు కూడా అభిమానులు ఉంటారు. మనం మన హీరో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఎట్లా ఖుషి అవుతామో గాలు కూడా లీడర్ను చూసి గట్ల ఖుషి అవుతారు. మరి ఇప్పుడు ఎవరు ఖుషి అయ్యిండ్రంటారా? మరి గా ముచ్చట తెలవాలంటే మన జిగేల్ రాజా ముచ్చట చూడాలి. సినిమా అభిమానులు సినిమా హీరోని చూస్తే ఎంత ఖుషి అవుతారో ఇవో గీతాత కూడా సీఎం చంద్రాలు సార్ను చూసి గట్లనే ఖుషి అయ్యిండు. మళ్ళా చిన్నగా ఉన్నప్పటి సంధి ఎన్టీఆర్ చంద్రబాబు సారు అభిమాని. ఇక చంద్రబాబు సార్ను కలవాలని చెప్పి మొత్తం మీద అయితే రచ్చ రచ్చ చేసిండు గిట్లా. చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతారా నువ్వా బాబు ఇలాగంటాడు. ఎప్పుడైనా చంద్రబాబు గారిని ఎప్పుడైనా చూసావా? హైదరాబాద్ వెళ్తే కాపాడతాడే కాపాడు. ఇప్పుడేం నువ్వు చంద్రబాబు గారిని చూడాలా? చంద్రబాబు గారిని చూస్తావా? చూడాలి. మన సిద్ధాంతం వస్తున్నారు ఎప్పుడు? మంగళవారం 9ని ఈ నెలలోనే వస్తున్నారు. గటాల దిబ్బ ఉంది. పట్టా పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి నువ్వు ఉండాలి అయ్యాల మన ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. మన ఇద్దరం వెళ్దామా? ఎక్కడే కదా గట్టలు దెబ్బ చూద్దాం. మరి జనాలు ఎక్కువ ఉంటారు కదా. ఉంటే చంపేస్తాడంటే మా తేజీ మీద ఉంటాడైనా మనం తప్పించుకుని నింపదంగా చూసి నమస్కారం చేద్దాం. సంతోషం బాబు మంత్రి గారు అని నమస్కారం పెట్టామనుకో మనకి ఆ మహానుభావుడు గాలి తగిలితుంది. ఆ మహానుభావుడు చూడాలంటే మన తరం కాదు. చూసిరు కదా మన్మడు చంద్రబాబును కలుస్తాం అంటే కలుస్తా అని చెప్పి మొత్తం మీద అయితే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పవచ్చే. ఇక ఈ ముచ్చట సీఎం చంద్రబాబు సార్ దాకా పోయింది. ఇక ఇంకేమున్నది, గంత పెద్ద మనిషి, గంత నిజాయితీ మనిషి, 90 ఏళ్ళు నిండినాయి. ఆయన అడిగితే నేను కలవనా అని చెప్పి సీదా సారే విలిపించుకొని గిట్లా మాట్లాడిండు. నా బాబు శ్రీపుత్రులు మీరు ఎన్టీ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, ముగ్గురు శ్రీపుత్రులు, విష్ణుయేశ్వర బ్రహ్మమహేశ్వరులు. నేను ఏడుకుంటున్నాను. కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. బాబు ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకి. ఎన్నాళ్ళు పట్టించు ఆశపడుతున్నారా మన ఈ బాబుని అట్టిని. నేనేంటి ఈడే తీసి 2 కోట్ల మన పాకడికి వచ్చేస్తాడు. పాకేసుకున్నానండి. రాన్పల్లికి మనకనే మహిళ ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటానండి. కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్పండి ఈడే చేస్తాడండి. సాయం చెప్తా ఉంటాడు. చూసిరు కదా సత్యనారాయణ తాతను సీఎం చంద్రాలు సారు మంచిగానే మెచ్చుకోబట్టే. ఇక సీఎం సారు ఏమేం కావాలి అని అడిగితే మొదలు అలా కొడుకు కోసం చెప్పి వెనకసిరికి ఊర్లో డ్రైనేజీ లేదు సార్ సరిగ్గా అని చెప్పి గిట్లా మాట్లాడుకొచ్చిండు. నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్ అండి విజయవాడ. బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. పని చేస్తాను నేను ఒకసారి చెప్పి
హాస్పిటల్లో నేను మాట్లాడి ఆ అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి కానీ లంకకే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చేతి రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాడు. విన్నారు కదా, సీఎం చంద్రాలు సారు మాట ఇచ్చిండంటే మాటనే మళ్ళా. కొడుకు ఆరోగ్యం మంచిగా చేపిస్తా అని చెప్పిండు, ఊర్లున్న పబ్లిక్ తిప్పలు తీరుస్తా అని చెప్పిండు, గట్లనే నీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. ఇక ఇంకేమున్నది, సత్యనారాయణ తాత ఫుల్లు ఖుషి కాబట్టి ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మనం బాధలుంటే మనకంటే ఎక్కువ బాధపడేటోళ్ళు ఎవరు? మన బాపే కదా. గట్లనే మనం ఏదన్నా సాధించినమే అనుకోండి, మనకంటే ఎక్కువ సంబరపడేది ఎవరు? మన బాపే కదా. మరి మనం నెల నెల జీతం తీసుకుపోయి ఇస్తేనే మన బాపు ఫుల్ ఖుషి అవుతాడు. మరి క్రికెటరు శ్రేయస్ అయ్యారు సారు చిన్నగా ఎదిగి T20 మన ఇండియా టీంకు పెబ్బ అయ్యిండు. మరి గల బాపు ఇంకెంత సంతోషపడుతుండొచ్చును. అన్నలు అన్నాలే నీయలు అన్నట్టు మొత్తం మీద అయితే అన్నలందరూ కలిసి బాగానే దుంకుతున్నారు కదా. అగ్గో సార్ అసలు ఆగుతూనే లేరు. మరి గింతకి పెద్ద మనుషుల సంబరం ఎందుకంటారా? మన భారత క్రికెటరు శ్రేయస్ అయ్యారు ఉన్నాడు కదా. ఇక మరి ఆయన మొత్తం మీద అయితే T28 కెప్టెన్గా ఎంపిక అయ్యిండు. మళ్ళా ఇక ఇంకేమున్నది, శ్రేయస్ అయ్యారు వాళ్ళ అయ్యా సంతోష్ అయ్యారు మొత్తం మీద అయితే గల దోస్తులతోని గిట్లా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. మళ్ళా ఇక పుత్రుడు భారతదేశానికి పేరు తెచ్చుడే కాదు, దినదినము ఒక మెట్టు ఎదుగుతున్నాడు అని చెప్పి. చూసిరు కదా, డ్యాన్స్ అయితే ధూమ్ తడాక చేయవచ్చే. మరి నిజంగా శ్రేయస్ అయ్యారు సార్ నువ్వు మెచ్చుకోవాల్సిందే. IPL ఎన్నోసార్లు టీమును గెలిపించిండు, గట్లనే పోయిన తప్ప ఫైనల్ కు కూడా తీసుకొని పోయిండు. మరి ఆయన చేసిన కోషిష్ కు అభిమానులైతే సర్పంచ్ సాబ్ అని ప్రేమగా పిలుచుకుంటారు. మరి గంత కష్టపడ్డందుకే కావచ్చు మొత్తం మీద తెగి అలా T28కి కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యిండు. కారు పార్టీ ఎమ్మెల్యేలు అంటే కారు పార్టీ మీటింగ్లకే పోవాలి, చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు అంటే చెయ్యి పార్టీ మీటింగ్లకే పోవాలి. కానీ కారు పాటోళ్ళు చెయ్యి పాటోళ్ళు సోపతి పడితే ఎట్లుంటుంది? అంతా ఆగం జగన్నాథం అన్నట్టే ఉంటుంది కదా. ఇప్పుడు స్టేషన్ కన్పూర్లో కూడా గట్లనే ఉన్నది మళ్ళీ పరిస్థితి. అమ్మర బిడ్డ ఇన్నరా, మాజీ చిన్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు పబ్లిక్ మీటింగ్లా జై కాంగ్రెస్ అనవచ్చే. మరి సార్ను ఉన్న ముచ్చట అడిగితే నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను ఇంకా కారు పార్టీలోనే ఉన్నా, కారు పార్టీ సోపతే చేస్తున్నా, ఇక గా లీడర్లే నాతోని మాట్లాడతలేరు, చీటికి మాటికి నన్ను తిరుతున్నారు, అంతేగాని నేను కాంగ్రెస్ కాదు అని చెప్పి మొత్తం మీద అయితే చెప్పిండు. మరి గట్ల చెప్పిన ఆయన అల్ల గిట్లా జై కాంగ్రెస్ అనుడు ఎంతవరకు పద్ధతో ఏమో, ఇక ఏందో ఏమో కానీ చిన్న ముఖ్యమంత్రి మళ్ళీ బట్టి విక్రమార్క సారును అయితే ఎంబడి పెట్టుకొచ్చి మొత్తం మీద అయితే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేపించిండు. ఇక శంకుస్థాపన చేపించినాక పబ్లిక్ మీటింగ్లా కడియం శ్రీహరి సారు మాట్లాడుకుంటా మొత్తం మీద అయితే ఖతర్నాక్ లేపిండు చెయ్యి పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాల మీద. జై కాంగ్రెస్. ఈరోజు మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో దాదాపు 60,62 రూపాయలతో 7 సబ్ స్టేషన్లను 4 ప్రారంభోత్సవం చేసుకున్నాం, 3 శంకుస్థాపన చేసుకున్నాం.
ప్రధానంగా ఇవాళ లింగంపల్లిలో 33/11 kV సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. నస్కల్లో 33/11 kV సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేసుకున్నాం. పల్లగుట్టలో కూడా 33/11 kV సబ్స్టేషన్కు ప్రారంభోత్సవం చేసుకున్నాం, శంకుస్థాపన చేసుకున్నాం. అగ్గో ఇన్నరే కదా, మొత్తం మీద అయితే కడియం శ్రీహరి సారు జోరు గట్లున్నది. మరి ఇప్పటికీ ఆ సారు ఏ పార్టీలు ఉన్నాడో ఆ దేవునికే ఎరుక. ఈ పొద్దు రేపు ఎవరైనా కష్టపడితేనే పైసలు. మీరైనా నేనైనా ఆఖరికి దొంగలైనా కష్టపడాల్సిందే కదా. కానీ కొందరు చెమట సుక్క తీయకున్నా ఒళ్ళు గరగకున్నా పైసలు సంపాదిస్తున్నారు. మరి వాళ్ళు ఎవరంటే దొంగలందు ఈ దొంగలు ఏరయ్యా అన్నట్టు మొత్తం మీద అయితే సైబర్ నేరగాళ్ళు సలిసప్పుడు కాకుండా పైసలు దోసుకునే పనిలు ఉంటారు ఎప్పటికీ. ఇక గదే పనిలా యోగి అక్కకు ఫోన్ చేసిండ్రు. మరి ఏమంటున్నారు ఈనుండ్రి. మంజునాథ సిమెంట్ షాప్, ఐరన్ షాప్ ఆడలేరమ్మా? సార్ లేరా మేడం? లేరు, బయటకు వెళ్ళండి. నేను హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారిని మాట్లాడుతున్నాను. సరే చెప్పండి సార్. ఇక మన డ్రైవర్ క్యాష్ ఇస్తాడు మేడం, అకౌంట్లో 20,000 క్యాష్ ఉందా? మన డ్రైవర్ తీసుకో. మీ సార్ లేడా మరి? లేదు, తను బయటకు వెళ్ళిండు, ఫోన్ ఇక్కడే ఉంది, పంపిస్తే నేను చేస్తాను. మరి నేను పంపిస్తాను. మన డ్రైవర్ నెంబర్ పెడతాను, చూడు చేసేయండి సార్. సార్ మన డ్రైవర్ మన వెహికల్ వస్తుంది చూడండి, క్యాష్ ఇస్తారు, తీస్తారు. సరే. దగ్గర మన ఫోన్ ఉంటే నేను పంపిన స్కానర్ ఒకసారి ఫోటో తీసుకొని అప్పుడు స్కాన్ చేయండి మేడం ఒక్కసారి. ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తున్నాం చూడండి మేడం. సరే చూడండి, లైన్లో ఉంటాం చూడండి. ఇంకా మన డ్రైవర్ క్యాబ్ తీసుకొని వస్తుంది చూడండి మేడం. ఓకే తీసుకోండి, కొద్దిగా అర్జెంట్ ఉందంట సార్కి. అట్లా మీకు వాట్సాప్ ఓపెన్ చేయండి. స్కానరా? దానికి స్కానర్ పంపించారు కదా సార్? దానికి పంపాలి మేడం. 1 రూపీ చేస్తే వస్తుంది మేడం, డైరెక్ట్ 20,000 చేయండి. మీ దాంట్లో ఉన్నాయన్నారు కదా మేడం ఇప్పుడే. నా దాంట్లో లేవు సార్, అంత లేదు అమౌంట్. అబ్బా, మీరు ఉన్నాయని చెప్పి మళ్ళీ సిఐ గారికి ఇన్ఫార్మ్ చెప్పాను కదా. అగో ఇన్నరు కదా, మొత్తం మీద అయితే ఏదో పైసలు దాచుకున్నట్టు మోతవరిగా 20,000 రూపాయలు అడగబట్టి ఇక అక్క హుషారుపడి మొత్తం మీద అయితే ఆలోచన చేసి ఇక 20,000 రూపాయలు ఇయ్యలేదు, అల్కగా ఫోన్ పెట్టేసింది. ఇక మరి అందరూ అక్క తీరే ఉండరు కదా. పరంగా మా సార్ నెంబర్కి కాల్ వచ్చింది. లంచ్కి వెళ్తా నాకు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిండు. ఇది నేను లిఫ్ట్ చేసిన. తను చెప్పి అవతల వ్యక్తి ఎవరంటే నేను డిసైడ్ అని చెప్పి ఒక 20,000 నాకు ఆన్లైన్ పేమెంట్ చేయండి మేడం, నేను డ్రైవర్తోని క్యాష్ ఇచ్చి పంపిస్తా. నేను హుజరాబాద్ ఎస్ఐన్ అని చెప్పి ఇట్లా సిఐ సారు కొంచెం అమౌంట్ ఫోన్పే చేయమని చెప్పారు నాతో. ఒక 20,000 క్యాష్ ఆన్లైన్ పేమెంట్ చేయండి మేడం, నేను ఇప్పుడే మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తా అని ఒక నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. కాల్ కట్ చేసిన. సరే నేను మళ్ళీ వాట్సాప్ ద్వారా మీకు స్కానర్ పంపిస్తాను, దానికి స్కాన్ చేయండి మేడం అని చెప్పారు. విన్నారు కదా, మొత్తం మీద అయితే గది లెక్క. మళ్ళా ఇక మా లెక్క మీకు కూడా ఫోన్లు వస్తే మోసపోకుండ్రి, నా లెక్క ఆలోచన చెయ్యండ్రి అని చెప్పి అందరికీ చెప్పబట్టే అక్క చెప్పింది కూడా నిజమే. మళ్ళా చూసిరు కదా ఎట్లున్నాయి జిగేల్ రాజా వార్తలు, జిగేల్ ఉన్నాయిలే. చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళీ రేపు ఈ యాలకు కలుసుకుందాం. నమస్తే.